ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రములు వందనములు నా తండ్రి. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల పైన ఆసీనుడా, నీకు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు వందనములు చెల్లించుచున్నాం ప్రభా. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన నేను స్తుతిస్తున్నామంటే అది నీ కృపే నా తండ్రి. నాయన రాత్రంతా నాయన నీ కృపలో భద్రపరిచి నాయన మేము గాఢ నిద్రపోయాము అంటే అది నీ కృపే నా తండ్రి. అయ్యా ఈ దినమును చూడాలనుకున్నవారు, ఈ ఉదయాన్ని చూడాలనుకున్నవారు ఎంతోమంది లేరు ప్రభా. అయ్యా నన్ను మమ్ములను ప్రేమించి నాయన సజీవ సంఖ్యలో ఉంచి ఈ ఉదయాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. అయా నీ రెక్కల కింద భద్రపరచండి నాయన. ఉదయాన్నే లేచి అయా వేకువజామునే నీ మన్నాను భుజించే వారముగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయా ఇంక ఎవరైతే ప్రభా ఈ ఉదయాన్నే లేవలేకపోతున్నారో ప్రభా, అయా నైనా నీ ప్రశస్తమైన మన్నాను తినలేకపోతున్నారు తండ్రి. అట్టి బిడ్డలతో నువ్వు మాట్లాడండి నాయన. వేకువజామునే లేచి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనా ధ్వని వినబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు తట్టి లేపమని అడుగుచున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ప్రార్థించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను నాయన. ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. ఉదయకాల సమయంలో అయ్యా ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నా తండ్రి. అయా విమానాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణాల్లో మీరు తోడయుండండి నాయనా. ఎక్కడ చూసిన భయంకరమైన దినములు నా ప్రభా. అయా సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. గొప్ప దేవా నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నాను నా తండ్రి. అయా వారి ప్రయాణములు ప్రభా విమానం ఎక్కిన కానించి దిగే వరకు కూడా నా తండ్రి నీ కాపుదల భద్రత ఉంచండి. అలాగే నాయన కారుల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. మీ కాపుదల భద్రత ఉంచండి. అలాగే వాహనాల్లో కాలినడకన ఎవరు ప్రయాణం చేస్తున్న ఉద్యోగాల కొరకు, చేతి పనుల కొరకు ప్రభా ఆయా పనుల మీద ప్రయాణం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల భద్రత వారికి ఉంచమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. నాయన అయా మోషేను ప్రభా నాయన ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు నా తండ్రి. నాయన అట్టి జీవితమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో నా తండ్రి అయ్యా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ఇది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి ఒక్కరి గాయములను మీరు కట్టమని అడుగుచున్నాను నా తండ్రి. నాయన నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా ప్రార్థన ఎంతో శక్తివంతమైనది నాయన. ప్రార్థన ఆశ్చర్య కార్యములు జరిగించును. ప్రార్థన నాయన సంఘ సంఖ్యలను విడిపించును, చెరసాల సంఖ్యలను విడిపించును నా తండ్రి. నాయన అయ్యా నీకు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. నా ప్రభా హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిపైన నీ గాయపడిన హస్తమేసి ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. మంచి వైద్యాన్ని మీరు అందించండి నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రం. దైవజనులను మీరు దర్శించండి నాయన. ప్రభ నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా ప్రభ నీ సిలువ వార్తను మోసుకొని పోచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. ఇంకా అనేక ఆత్మలను రక్షించడానికి నీ కుమారులకు ప్రభా నీ భారాన్ని మోస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును శక్తిని దయచేయమని అడుగుచున్నాను నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే దేశ నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి పరిపాలన మా దేశానికి దయచేయమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రాలు నా వందనాలు ప్రభా. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. అయా నీకు స్తోత్రం స్తోత్రం. మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని మీరు కాచి కాపాడమని అడుగుచున్నానయ్యా. మీరు ఎక్కడి కింద భద్రపరచండి. అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబంలో అయితే బలహీనతతో శోధించబడుచున్నారు ప్రభా నాయన. కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం
నాయన ఏ బలహీనత శోధించబడుచున్నారో ప్రతి ఒక్కరి పైన మీ గాయపడిన హస్తం వేసి నాయన మీరు కార్యములు జరిగించమని అడుగుచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సహాయం చేయండి. అలాగే వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి వివాహాలను సమకూర్చండి. నాయన వివాహాలు జరగటానికి మీ కృప చూపించండి. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఎవరైతే గర్భఫలంతో ఉన్నారో ప్రభా వారికి సులువైన కానుకను మీరు దయచేయండి. అయా ప్రతి ఒక్కరు ప్రభా నాయన మంచి ఆరోగ్యం పొందుకున్నటకు కృప చూపించమని అడుగుచున్నాను. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క గృహములో ప్రభా నీ ప్రార్థన ధ్వని వినబడటానికి సహాయం చేయండి. ఎస్తేరు లాంటి ప్రార్థన మాకు దయచేయమని అడుగుచున్నాను. అయా కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి. ప్రతి ఒక్క స్త్రీ తన గృహము కొరకు, తన సంతానం కొరకు నాయన ప్రార్థించగలిగే శక్తిని దయచేయండి. వేకువ జామున లేచి నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి నాయన. అలాగే ప్రభా రైతులను మీరు జ్ఞాపకం చేసుకొని వారు పండిస్తున్న పాడి పంటలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మంచి అభివృద్ధిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నశించుచున్న ఆత్మలను మీరు వెదకి రక్షించమని అడుగుచున్నాను ప్రభా. ఈ లోకంలో ఒక ఆత్మను నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని అవనస్తులను, పురుషులను, స్త్రీలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా సహాయం చేయమని అడుగుచున్నాను. నీ సువార్తను ప్రకటించుచున్న ప్రతి ఒక్క దైవజనుని మీరు బహుగా వాడుకుని అనేక ఆత్మలను మీరు రక్షించమని అడుగుచున్నాను దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు. స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు ప్రభా. వారి అవసరతను తీర్చండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన అవసరతను మీరు తీర్చండి. మీరు సహాయం చేయండి. మీ చేయి వారి పట్ల కురచ కానివ్వద్దు ప్రభా. అయా నీకు స్తోత్రం. మీ గుప్పెళ్ళను విప్పండి. సహాయం చేయమని అడుగుచున్నాను నా తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన అయా ఇట్టి ధన్యతను మాకిచ్చావు. అల్పులను అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని చూడగలిగే ధన్యతనిచ్చిన దేవా, మా పట్ల నీ చిత్తం ఏమైందో నీ చిత్తాన్ని మాత్రం నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రములు, వందనములు నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా నాయన ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. వారు అడిగిన ప్రతి ఒక్క ఈవులను మీరు తీర్చమని అడుగుచున్నాను. వారికి దయచేయమని అడుగుచున్నాను నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నా తండ్రి నాయన. నీకు సమస్తమును సాధ్యమే కదా ప్రభా. నువ్వు చూచుచున్న దేవుడవు నాయన. మేము కూర్చుండుట లేచుట నువ్వు చూచుచున్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా నాయన. ఉదయాన్నే ప్రభా మా యొక్క పరిస్థితి సమస్యలను నీకు చెప్పుకుంటున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి అయా. ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయా నీతో మాట్లాడి మా దినాన్ని మేము ప్రారంభించగలిగినట్లయితే నాయన మాకు ఎంతో ఆశీర్వాదకరము నా తండ్రి నాయన. నీకు స్తోత్రములు నా ప్రభు. అయా నీకు స్తోత్రములు నా తండ్రి నాయన. నాయన విధవరాలు నా తండ్రి నా ప్రభ నాయన రాజు దగ్గరకు వచ్చి తరచూ తన సమస్యను చెప్పుకున్నప్పుడు నా ప్రభ నాయన ఆ సమస్యను తీర్చాలని రాజు ఆలోచన కలిగినప్పుడు నా తండ్రి నాయన అలాగే ప్రభా నాయన మా సమస్యలు నీ దగ్గర చెప్పుకుంటున్నాం ప్రభా నాయన. నీకు స్తోత్రములు నా తండ్రి. అయా ప్రభా ప్రతి ఒక్క సమస్య నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. మా సమస్యలు తీర్చడానికి నీవు సిద్ధముగా ఉన్నావు నా తండ్రి. అయా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరికి ప్రభా నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క సమస్యను నీ పాదాల చెంత పెట్టడానికి కృప చూపించండి నా తండ్రి. అయా నీవు అడిగిన ఈవులు దయచేసే దేవుడవు ప్రభా నాయన. అయా నీ చెంతకొచ్చే వారిని త్రోసివేసే దేవుడవు కాదు ప్రభా. విశ్వాసమైన సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునంటున్నావు నా తండ్రి. అయా హిజ్కియా నా ప్రభా నాయన పశ్చాత్తాపముతో గోడ వైపు తిరిగి కన్నీరు కార్చినప్పుడు నాయన హిజ్కియాతో మాట్లాడి నా
ప్రభువా, మరణపు ముళ్ళుని విరిచిన దేవా నీకు వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించండి. మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో బలహీనుల కొరకు వారికి స్వస్థతను దయచేయండి నా తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఎవరైతే ప్రభు భార్యాభర్తల మధ్య నాయన సమాధానం లేకుండా ప్రభా నాయన సతమతమవుతున్నారు ప్రభా నాయన, అట్టి భార్యాభర్తల మధ్య శాంతి సమాధానము దయచేయండి. కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాను ప్రభా, నీ కృప చూపించండి. ఎవరి కుటుంబంలో అయితే శాంతి సమాధానము లేదో వారికి సమాధానము దయచేయండి. ఎవరైతే అప్పుల బాధలతో బాధించబడుచున్నారో ప్రభా, కృంగిపోతున్నారు అట్టి బిడ్డలతో మీ గుప్పిళ్ళని విప్పండి, సహాయం చేయండి. వారి అప్పుల బాధలను తీర్చగలిగే శక్తిని వరకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారి చేతికి మంచి పనులను దయచేయండి, సహాయం చేయండి. నాయన మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, కృప కలిగిన దేవ. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దరిచేసి ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు, వారి అవసరతలను తీర్చి ప్రభా నీ రెక్కల కింద భద్రపరిచి సహాయం చేసి ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ రెక్కల కింద భద్రపరచమని ఈ ఉదయాన్నే అనేక మంది ప్రభా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ నీతో మాట్లాడగలిగే శక్తిని దయచేయమని, వేకువ జామునే లేచి నీ మన్నాను భుజించే వారం గుండుటకు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.